ఎల్లయాన వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగతికి ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలేవారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే సార్. నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్వేనా భీమవరం కలెక్టర్వేనా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది, హైడ్రోసెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం. ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మానస గారి కోసం. మానస, మాను, మా నా పెళ్ళంతో నీకేంటి పని? చిన్న కనెక్షన్ మాట్లాడాలి. కనెక్షన్? కనెక్షనే. ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తెలుసుకోవాలనుచా. మానస. ఎవరండి? ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్లు వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పత్తిద్దురండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్. అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న, మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు మా దప్ప కబుర్లు ఆడేసుకుని ఉంటారు. అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకు కాదే, నీకు. ప్రేమ పిచ్చి. మీ బావ పిచ్చి. ఆడితో ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాలని అయిపోయేవే నా చేతిలో. ఆడేంటి నిన్ను రక్షించేది? బాగా కాపాడతా. నిన్ను కాపాడేది. అదృష్టం మానస రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడోడు. మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురా నగర్ మానస ఇంటికా? సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్? అవును సార్. జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కూడా నన్ను అనుమానించేలా చేసావు కదరా. మా డాడీ చూడుకో, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్నా, పాప కాలేజీలోనే ఉంది కదా. హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్ ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగ్ మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత ఏంటో తెలుసా నీకు? 25 ఏళ్ల క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు. వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా? చూపెట్టండి సార్. చూపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, అన్నా చూడనా? నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల. అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్
తీసాడు రోయ్. రండి రోయ్. రా ఎక్కడ చచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందరం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే చావండి. ఏదో టెన్షన్ నాకు. అన్నా అడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడి వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలనా? అబ్బే అదే లేదన్నా. చూసావో కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో బూతులు మాట్లాడుకోండి. హలో, నేను ఏసీపీని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. బ్లాక్ సఫారీ APAU 7184 వెహికల్ ఎక్కడ వచ్చిందా? వచ్చింది సార్. దాంట్లో అంబానీ ఫ్యామిలీ కుర్రాడు ఒకడు ఉన్నాడు. చాలా నాజుగ్గా ఉన్నాడు. మన అమ్మాయి గారికి ఈడు జోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సార్. వాడు తీసుకెళ్ళింది నా వెహికల్ అన్నాయా? మీ వెహికల్ సార్? చెక్ కూడా ఇచ్చాడు సార్, 25,000 SBI అకౌంట్. ఆ చెక్ బుక్ కూడా నాదేనాయా? మీదా? షాక్ నువ్వు ఇవ్వటం కాదు, ఇక్కడికి రా. షాక్ ట్రీట్మెంట్ నేను ఇస్తా. రాస్కెల్. జెండా తీసాడా? మీ అక్క లైసెన్సా? ఏంటి న్యూసెన్స్? బంగారు లాంటి బైక్, ఓన్లీ వన్ వైఫ్. మా ఇద్దరికి ఏమైనా అయితే నేను పోలీసులు అయితే మాత్రం డైరెక్ట్ అడ్డం పట్టుకోవడం. మా తమ్ముడు ఇంకా లైన్ లోనే ఉన్నాడు. గాడికి తర్వాత ఫోన్ చేయమను. ఇక్కడ ఇంకో గాడితో మాట్లాడుతున్నాను. నేను గాడిదా? గుద్దింది నువ్వు, డ్యామేజ్ అయితే నాకు. ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటో నీకు చూపిస్తాను రా. చూపించు. బండికి లైట్ ఏదిరా? ఏటం కదా లైట్ ఎందుకు? హెల్మెట్ ఏది? ఇదిగో హెల్మెట్. ఏంట్రా అది? రైతు బజారా హెల్మెట్? గవర్నమెంట్ హెల్మెట్ ఇచ్చింది నెత్తి మీద పెట్టుకోవడానికి, కూరగాయలు మోసరాడానికి కాదురా. పైగా డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు. అవుట్ గోయింగ్ ఫ్రీ కదా. రాంగ్ రూట్ లో వస్తున్నావు. అవతల రూట్ బాగాలేదు కదా. నంబర్ ప్లేట్ లేదు. నీ కలుతో పేటి ఇక్కడ చూడే. నీ కళ్ళు దొబ్బి నంబర్ లేవు అక్కడ. అయితే రాసుకో. ఏం నంబర్ లేని రాయాలా? కాదు, లైన్ రాసుకో అంటున్నా. ఆ ముక్క ముందే ఆడవచ్చు కదా. ఈ ముక్క నువ్వు ముందే ఆడొచ్చు కదా. డబుల్ టీ. 100 తీసుకో. 100 కాదు 300. 300 తీసుకో. ఓకే పట్టుకో. వెళ్ళు. పెళ్ళం పక్కన ఉంది కదా, ఫాల్స్ ప్రెస్టేజ్ అదొకే. ఇప్పుడు గాడికి మాట్లాడమని చెప్పు. వెళ్ళిపో వెళ్ళిపో. వీడు కూడా గుద్దారా బాబు. తాకేద్దాం. ఓహో, అలా పెద్ద పేడ వేసింది. ఒరే కిట్టా వెళ్ళారా? వస్తున్నానండి. ఇదిగో ఈ పేడ తీసుకెళ్ళి ఆ మాస్టర్ ఇచ్చారని చెప్పేసి రమణమ్మకి ఇచ్చిరా. దీంతో మొత్తం 116 తట్లని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఒరే ఒరే త్వరగా వచ్చేసేయ్, లేకపోతే పిల్లలతోటి వెట్టి చాకరీ చేయించుకుంటారని ప్రచారం చేస్తారు ఊళ్ళో వాళ్ళు. అసలే మంచివాళ్ళు కాదు. మళ్ళీ ఎవరు శ్రాద్ధం పెట్టాలో పిండ కూడు పెట్టాలో ఏమిటో. హలో, రాఘవి గారి భార్య పోయారండి. అయ్యయ్యో పాపం రాఘవయ్య గారి భార్య పోయిందండి. వాళ్ళ ఆవిడ పోయినాడే పోయింది కదా. ఓ ఆవిడ రెండో ఆవిడ అంటే ఈవిడ మొదట ఆవిడ కాదా? మూడో ఆవిడ. అంతేలేండి, ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. పిల్లలకు బదులు పెళ్ళాలి. మీరు పని చేయండి, శవాన్ని ఆవిడ తీసుకుని గోదావరి గట్టుకు వచ్చేయండి. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆవును ఆనందం తీసుకుంటాను. ఏమండోయ్, కర్రావును ఆనందం చేస్తే పిండి బాగా వస్తుందండి. లేట్ చేయను, 5 నిమిషాలు వచ్చేస్తాను. మీకు ఎందుకు, మీరు రండి. ఆవు దొరికింది, కర్రావు దొరికింది, నాకు ఆవు దొరికింది. నీ దగ్గర విషయం తక్కువ ఊపిడి ఎక్కువ. ఏ డ్రెస్ వేసుకున్నా పెద్ద పరుగులు పట్టేది అలాగే ఉంటావు. శుభమాన శవం దగ్గరికి వెళ్తుంటే ఈ వ్యధవలు ఎదురొస్తున్నారేంటి చూద్దాం. నమస్కారం మాస్టర్. హలో మై డియర్ స్టూడెంట్. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది? మా కాంచనమాల కేబుల్ టీవీ యాంకర్. ఇలా వంకరలు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను యాంకర్ అని. ఏ ఊరమ్మా మంది? సిద్ధాంతం అండి. మా ఆవిడది ఆ ఊరే. నా దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్ వస్తావేంటి? అక్కర్లేదండి, వాళ్ళ నాన్న ఇంగ్లీషోడు, ఫిషర్ మ్యాన్. ఓహో, ఆ సరే గాని ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కట్టుకొచ్చారేంట్రా? ఒక శుభప్రదమైన పని మీతో మొదలు పెడదామని వచ్చామండి. అరే మీరే పని మొదలెట్టినా సక్సెస్ కావాలరా. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు తెలుసా? బిల్ కలెక్టర్లు అయిపోయాం. బిల్ ఏం బిల్ రా? అదేనండి, మీకు కేబుల్ కనెక్షన్ ఇట్టాం కదండి, ఫస్ట్ కలెక్షన్ మీ దగ్గర తీసుకున్నామని. కేబుల్ కనెక్షన్ బిల్లా? నన్ను డబ్బులు అడగడానికి వచ్చారా? సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? కడుపుకి అన్నం తిన్నారా, పిండా కూడా తిన్నారా? గురువు అనే గౌరవం లేదా? ఉంది కాబట్టే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాం. ఏంట్రా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్? ఎవరైనా గురువు దగ్గరికి వచ్చేప్పుడు పనసకాయో పుచ్చకాయో పట్టుకొస్తారు. అది కూడా మర్చిపోయి గురువు అనే గౌరవం లేకుండా అడుగుతారా డబ్బులు మీరు? ఊరుకోండి, మీరు మా గురువు అంటే. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకుందాం వస్తే పేడకాలు ఎత్తిన జీళ్ళు మించారు మా చేత. మీరు మాకు నేర్పించిన సగం, దాంట్లో మేము నేర్చుకున్న సగం, ఇప్పుడు గుర్తున్న సగం, అది మర్చిపోయి కూడా సగం రోజులైంది. ఇంతకీ డబ్బులు మాట ఏమంటారు? ఒరేయ్, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందిరా, పేడ పెడకలు తప్ప. అదేటండి, మీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి? ఆవులు మందే ఉందిగా. నీ బొంద ఉంది. ఆ శవాల లెక్క ఆవుల లెక్క దీన్ని కూడా చెప్పేశారేంట్రా? ఒరేయ్,
గురువుని డబ్బులు అడిగితే మహాపాపం వస్తుందిరా. కావాలంటే కాళ్ళకి దండం పెట్టుకోండి, ఆశీర్వదిస్తాను. అది కూడా అక్కర్లేదంటే వెళ్ళిపోండి, లేకపోతే నేను పోతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.